మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివారు ప్రాంతమైన తిమ్మాయిపల్లి వద్ద గల గుట్టలోని ఉన్న క్వారీ గుంతల్లోకి సరదాగా కౌకూర్ భగత్ నగర్ నుంచి 6 మంది ఈతకు రాగా తరుణ్ అనే 17 సంవత్సరాల యువకుడు ఈత కొడుతూ గల్లంతై మరణించడం జరిగింది. తరుణ్ సికింద్రాబాద్లోని YMCA కాలేజ్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గత కొద్ది కాలంగా ఈ క్వారీ గుంతను గుర్తు తెలియని వ్యక్తులు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో ఈత కొట్టడానికి అనువుగా ఉంటుందని ఆకర్షితులై రావడం జరిగిందని తెలుస్తోంది. జవహర్ నగర్ పోలీసులు సూచిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని తొలగించి లెక్క చేయకుండా నీటిలో దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో ఈ గుట్టలలో క్రషర్ మిషన్లు ఉండడంతో ఇష్టానుసారంగా అనుమతులకు విరుద్ధంగా బండలను తొలగించి భారీ గొయ్యగా మార్చడంతో వర్షాలకు నిండిన నీళ్లు. నిన్న సాయంత్రం 6 గంటలకు ఈతకు వచ్చి ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులకు సమాచారం చేరవేశారు తోటి మిత్రులు. కాగా మిత్రుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మా తమ్ముడు ఇతను వీళ్ళ తమ్ముడు తరుణ్. అతను నిన్న ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ చూసి ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ కింద అనిపించి వాళ్ళు ఏదో పిల్లలు చిల్డ్రన్స్ అందరు కలిసి వచ్చి ఏదో స్విమ్మింగ్ చేసి ఏదో ఎంజాయ్ చేద్దాం అన్నట్టు వచ్చారు. వాళ్ళు వచ్చి అనుకోకుండా మిగిలిన నలుగురు మొత్తం 6 మంది వచ్చారు. 6 మందిలో 4 పైన ఉన్నారు. ఇద్దరేమో సరే కిందికి వెళ్ళి కొంచెం వాటర్లో ఆడుకుందాం అనుకొని కిందికి వెళ్ళారు. అది అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరు లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. దానిలో ఒకడు ఏదో రాయి సాయంతో పట్టుకొని బయటికి రావడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మా తమ్ముడు దాని లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అలా లోపలికి వెళ్ళి పడిపోయి మళ్ళీ రాత్రి మాకు పోలీస్ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళు వచ్చేంత వరకు కూడా 1.5 hours 2 hours టైం పట్టింది. దాని తర్వాత కూడా ఇక్కడ ఇది ప్లేస్ టూరిస్ట్ విజిట్ కింద ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసి వచ్చినట్టుంది. కానీ కనీసం ఒక గవర్నమెంట్ నుంచి ఒక బోర్డు కానీ ఆల్రెడీ ఇక్కడ ఇది ఇప్పుడు మా తమ్ముడిది 3rd ఇన్సిడెంట్ ఈ మంత్లో 1 month లోపల. మరి గవర్నమెంట్ నుంచి ఏదైనా లీగల్ యాక్షన్ ఉంటే బాగుంటుంది. కనీసం ఒక వార్నింగ్ బోర్డు అంటూ పిల్లలకి ఉండి రావద్దు అని ఏదైనా సెక్యూరిటీ ఫోర్స్ పెడితే ఇవాళ మా తమ్ముడికి జరిగింది రేపు ఇంకొవరికి జరగకుండా ఉంటే బాగుంటుంది అని. ఇంకా చాలా జరిగినాయి కానీ అవన్నీ మాకు తెలీదు. బట్ అనుకోకుండా మేము ఎక్కడో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎవరి ద్వారానో తెలిసి వాళ్ళు ఫోన్లలో చూసి ఇప్పుడు వెళ్ళిన 6 మందిలో 5 మంది రిటర్న్ అయ్యారు. మావాడు ఒక్కడు అలా అయ్యాడు. ఇంకా ఇప్పటికీ మా తమ్ముడు పడి నియర్లీ 16 hours అవుతుంది. ఇప్పటికీ యాక్షన్ ఏం లేదు. వస్తున్నా అన్నారు, ఇంకా మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు. కానీ కొంచెం గవర్నమెంట్ తొందరగా దీని మీద యాక్షన్ తీసుకొని దీన్ని మూసి లేదా ఏదైనా సూపర్వైజర్కి చెప్పి ఏదైనా చేయగలిగితే మాకు అయింది రేపు ఇంకొక ఫ్యామిలీకి అవ్వకుండా ఉంటుందని ఆశిస్తున్నాం. మీ బ్రదర్ పేరేంటి? మా బ్రదర్ పేరు తరుణ్. ఓకే, ఏం చదువుతున్నాడు? అతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, 1st year అయిపోయింది. ఇంకా 3 daysలో పాపం వాడి బర్త్డే ఉంది. వాడు ఏదో అనుకొని ఏదో చేద్దాం అనుకొని వచ్చి అనుకోకుండా ఇలా అయిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.